ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి సంక్షేమంతో ముందుకు తీసుకువెళ్తున్నామంటున్న రాష్ట్ర గృహ నిర్మాణ పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి. టీడీపీ నాయకులు పరుగు సత్యపల్లి ఇంటి వద్ద ఘన స్వాగతం పలికిన టీడీపీ నాయకులు. రోటరీ ఎనర్జీ క్లబ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ అధ్యక్షులు అత్యం జ్యోతి పుట్టినరోజు సందర్భంగా వేగవరం హైస్కూల్ విద్యార్థులకు 100 స్టీల్ ప్లేట్లను అందజేసిన క్లబ్ సభ్యులు. ప్రపంచ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పలు ప్రాంతాలలో యోగాసనాలు, ధ్యానం చేసిన అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, విద్యార్థులు. అల్లూరు సీతారామరాజు పాడేరు జిల్లాలో 5.6 కోట్ల రూపాయల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు. 6 కేజీల గోల్డ్ అపహరిస్తే 4 కేజీల గోల్డ్ అని చెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ శాఖ తనఖా బాధితులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న ఖాతాదారులు. వర్షాలు సకాలంలో వర్షించి పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆశిస్తూ జంగారెడ్డిగూడెం గ్రామ దేవత గంగానమ్మ తల్లికి జలాభిషేకం చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజు ఆధ్వర్యంలో భక్తులు వేకువజామునే అమ్మవారి ఆలయానికి చేరుకుని పూజలు చేశారు. పసుపు, వేపాకులు కలిపిన నీళ్లతో శాస్త్రోక్తంగా అమ్మవారికి జలాభిషేకం చేశారు. అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, వ్యాపారాలు సాగాలని, కర్షక, కార్మిక, ఉద్యోగ అభివృద్ధి కలగాలని కాంక్షిస్తూ ప్రతి సంవత్సరం అమ్మవారికి జలాభిషేకం చేయడం సాంప్రదాయబద్ధంగా వస్తుందని తెలియజేశారు. అమ్మవారి జలాభిషేకం చేయడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి వర్షం కురవడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యదర్శి చౌడపల్లి చంద్రశేఖర్, మధ్య ఆలయ చైర్మన్ రాజాన సత్యనారాయణ, కంప్యూటర్స్ కనికల్ల ప్రసాద్, చింతా నాగరాజు, ఎలమర్తి సత్యానంద్ పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ ఆలయంలో ఈరోజు ప్రతి సంవత్సరం జరిగేలాగానే జలాభిషేక కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాము. వేద పండితుల సమక్షంలో పంచామృత అభిషేకాలతో మొదలయ్యి భక్తులు వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారికి పసుపు నీళ్లతో అమ్మవారిని జలాభిషేకం చేశారు. ఇది రాష్ట్రం అంతా, మన గ్రామం అంతా సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ బాగుండాలనే కోరికతో ఈ జలాభిషేక కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహించడం జరిగింది. కావున భక్తులందరూ సహకారంతో ఈ కార్యక్రమం దిగ్విజయందుకు మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి మధ్యస్థంగా వేంచేసి ఉన్న శ్రీ 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 గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి ఆలయంలో ఈరోజు జలాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముందుగా అమ్మవారికి పంచామృతాలతో, నవరసాలతో, సుగంధ పరిమళ ద్రవ్యాలతోటి ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో అర్చక స్వామివార్లు శాస్త్రోక్తంగా అమ్మవారికి విశేష పంచామృత సభ నిర్వహించిన తర్వాత జలాభిషేకం కార్యక్రమం ప్రారంభమైంది. వర్షాలు వర్షించాలని, పంటలు సుభిక్షంగా పండాలని, లోకమంతా, రాష్ట్రమంతా కూడా, మన దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి ఈ జలాభిషేకం కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొన్నారు. ఆలయ కమిటీ వారి యొక్క ప్రత్యేక పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. జై శ్రీరామ్. అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలను జంగారెడ్డిగూడెంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, అధికారులు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని కళావేదిక వద్ద యోగాసనాలు, ప్రాణాయామాలు చేశారు. ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో ఎంఆర్ఓ శ్లేవజోజి, కమిషనర్ వెంకటరమణ, జెడ్పీటీసీ సభ్యులు పోల్నాటి బాబ్జీ, టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దంటు ధనరాజు, రిటైర్డ్ పీడీ నరసింహరాజు పాల్గొన్నారు. వ్యాయామం చేయడం వలన కలిగే ఉపయోగాలను గురించి వివరించారు. ఆరోగ్య వృద్ధికి, జ్ఞాపక శక్తికి, శారీరక దారుఢ్యానికి వ్యాయామం, యోగా ఎంతో అవసరమని వక్తలు ప్రసంగించారు. దినచర్యలో భాగంగా యోగాసనాలు, వ్యాయామం అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. చిన్న వయసు నుంచే యోగాసనాలు, వ్యాయామం మీద పట్టు సాధించే విధంగా నేటి తరాన్ని తయారు చేయాలని పిలుపునిచ్చారు. కనీసం ఉదయం పూటైనా వాకింగ్ చేయడం నేర్చుకోవాలని, శరీరాన్ని శ్రమపడేలా చేస్తే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవితాన్ని గడపవచ్చని అన్నారు. ప్రకృతి
ప్రకృతి ఒడిలో చేసిన యోగా కార్యక్రమంలో ఏనుగులు పాల్గొన్నాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పశ్చిమ బెంగాల్లో జలపారా నేషనల్ పార్క్ లో ప్రకృతి ఒడిలో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. పచ్చని అడవి మధ్య నదీ తీరాన అటవీ శాఖ సిబ్బంది ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. ఈ ప్రదర్శనలో సిబ్బందితో పాటు మావటిల సమక్షంలో ఏనుగులు కూడా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో జాయింట్ ఆపరేషన్ లో భాగంగా 5.6 కోట్ల రూపాయలు విలువైన 1125 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరకు నియోజకవర్గం ముంచంగిపట్టు మండలం బూసిపట్టు వద్ద ముందస్తు సమాచారంతో జాయింట్ ఆపరేషన్ లో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ ముంచంగిపట్టు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 5.6 కోట్ల రూపాయలు విలువైన 1125 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న 3 వ్యక్తులను అరెస్టు చేసి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రిమాండ్కు తరలించారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఇంత పెద్ద మొత్తంలో గంజాయి అక్రమ రవాణా జరగడం చర్చనీయాంశంగా మారింది. జంగారెడ్డిగూడెంలో టీడీపీ నాయకులు పరిమి సత్యనారాయణ నివాసానికి రాష్ట్ర పౌర సంబంధాల సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విచ్చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పలువురు ఆయనను సత్కరించారు. పూల బుకేలు, క్రోటాన్ మొక్కలు అందజేసి శాలువాతో సన్మానించారు. పలు సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీకి విద్యుత్ శాఖ ఏఈ పోస్టు లేదని మంత్రి దృష్టికి పరిమి సత్యనారాయణ తీసుకువెళ్లారు. టిట్కో అపార్ట్మెంట్స్ సమస్య పరిష్కరించాలని కోరారు. దీనిపై మంత్రి స్పందించారు. విద్యుత్ శాఖ సీఎండీతో చరవాణిలో మాట్లాడారు. అదేవిధంగా టిట్కో అపార్ట్మెంట్స్ పనులు సాగుతున్నాయని, మరికొన్ని రోజుల్లో లబ్ధిదారులకు అందజేయనున్నామని తెలియజేశారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా భావించి పనిచేస్తున్నట్లు తెలిపారు. అన్ని రంగాలలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధిని చూడలేక రాష్ట్రంలో అలజడి సృష్టించాలని ప్రతిపక్ష పార్టీ చూస్తోందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి పనులను సైతం శరవేగంగా పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరింతగా ముందుకు తీసుకువెళ్తున్నట్లు ప్రకటించారు. చక్రదేవరపల్లిలో 65 మందికి పట్టాలు ఇచ్చారని, కానీ 10 మంది మాత్రమే ఇల్లు నిర్మించుకున్నారని, మిగిలిన స్థలాలు అలానే ఉన్నాయని ఆ గ్రామ మాజీ సర్పంచ్ సాయిల సత్యనారాయణ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. మద్ది ఆంజనేయ స్వామి వారి దర్శనానికి రావాలని మంత్రిని మద్ది ఆంజనేయ స్వామి ఆలయ చైర్మన్ రాజన సత్యనారాయణ ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణ, జయవరపు శ్రీరామూర్తి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి శేషు, సొసైటీ అధ్యక్షులు మానికల నాగేశ్వరరావు, మండల అధ్యక్షులు కుక్కల మాధవరావు, మహంకాళి రామ్మోహన్ రావు, గుమ్మడి ప్రసాద్, చెరుకూరి శ్రీధర్, ఎనగడప రామాంజనేయులు, బూరుగుపల్లి సూరిబాబు, చెరుకూరి శ్రీధర్, షేక్ ముస్తాఫా, పాతూరి అంబేద్కర్, బొబ్బర రాజ్పాల్ కుమార్, తూటికుంట దుర్గారావు, తూటికుంట రాము, గోపి, పొన్నాడ సత్యనారాయణ పాల్గొన్నారు. ఒక పక్క ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలని, అన్ని వర్గాల ప్రజలు కూడా సంతృప్తికరంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉంటే, రాష్ట్రంలో అశాంతి రేకెత్తించాలి, కులాల మధ్య విద్వేషాలు రగిలించాలి, అలజడి సృష్టించాలి రాష్ట్రంలో అనే విధానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉంది. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేయటమే కాకుండా భవిష్యత్తు ఆగమ్య గోచరమైన పద్ధతిలో గత పరిపాలన చేస్తే, రోజు వ్యవసాయ రంగం, రైతులు, ఆక్వా రంగం అందరూ కూడా, విద్యార్థులు, మహిళలు, కార్మికులు అందరూ సంతోషంగా ఉండాలనే ఒక ఉమ్మడి ప్రణాళికతో ముందుకెళ్తుందని చెప్పేసి మనం చేస్తాం. మరి మన జిల్లాలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. వాటిని ఒకదానికొకటి పరిష్కరించుకుంటూ వస్తా ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే పోలవరం ప్రాజెక్టు గత ప్రభుత్వం మేము ఎప్పుడు పూర్తి చేస్తామో మేము చెప్పలేము అనే దౌర్భాగ్య పరిస్థితి నుంచి మేము పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టుని జాతికి అంకితం చేస్తామని చెప్పే ధైర్యమైన పరిస్థితికి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి మనం చేస్తాం. తద్వారా ఈ రాష్ట్రంలో సుభిక్షమైన పంటలు పండి రైతుకి వెన్నుముకగా ఉండబోతుంది ఆ ప్రాజెక్ట్ అని చెప్పేసి మనం చేస్తాం. ఇంకొక గొప్ప ప్రాజెక్ట్ చింతలపూడి, ఏదైతే మన చింతలపూడి నియోజకవర్గం కానివ్వండి, నూజివీ నియోజకవర్గం కానివ్వండి, మైలవరం అనేక నియోజకవర్గాల్లో కొన్ని లక్షల ఎకరాలు మెట్ట సాగు చేసే రైతులందరికీ కూడా ఉపయోగకరంగా ఉండే ప్రాజెక్టును కూడా పూర్తి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం, మరి ఇరిగేషన్ మంత్రి గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. చాలా వరకు ముందుకెళ్ళాం. తప్పకోకుండా ఒక ఫేజ్నైనా సరే ఈ సమయంలో పూర్తి చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. మరి ఈ స్థానికంగా ఉన్న సమస్య మరి ఎమ్మెల్యే గారు కూడా అనేక సార్లు చెప్పారు.
ఈ నియోజకవర్గ నాయకులు కూడా నా దృష్టికి, అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకొచ్చారు. టిడ్కో ఇళ్ళు ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వాటిని బూజు పట్టేటి చూస్తే మరి ఒక నిర్దిష్టమైన లక్ష్యం పెట్టుకుని, ప్రణాళిక పెట్టుకుని మరి నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పటికే మరి జంగారెడ్డిగూడెం టిడ్కో హౌజెస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు కూడా ప్రారంభమైనాయి అని చెప్పేసి మనం చేస్తాం. త్వరలో మరి వాటిని కూడా పూర్తి చేసి అవన్నీ కూడా లబ్ధిదారులకు అందజేస్తామని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా కొత్త ఇళ్ళు కూడా చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే దురదృష్టం, మన రాష్ట్ర ప్రభుత్వ చేతిలో ఉన్నట్లయితే ప్రజల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే శాంక్షన్ చేస్తానికి అవకాశం ఉండేది. కానీ పూర్తిగా 100% కేంద్ర ప్రభుత్వ శాంక్షన్స్ పరిధిలో ఉంది కాబట్టి కొంత ఆలస్యమైంది. ఇప్పుడు దశల వారీగా మరి కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తానికి ఆర్డర్స్ ఇవ్వబోతా ఉన్నారు. త్వరలో అవి కూడా పూర్తి చేస్తామని చెప్పేసి మనం. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి దృష్టికి తీసుకువెళ్లిన ప్రతి సమస్యపై ఆయన సానుకూలంగా స్పందించారని జంగారెడ్డిగూడెం టీడీపీ సీనియర్ నాయకులు పరిమి సత్యనారాయణ తెలిపారు. ఆయనతో మాట్లాడిన విషయాలను మీడియాతో పంచుకున్నారు. ఈరోజు మన మంత్రివర్యులు పార్థసారథి గారు కోయిలగూడెం అట్లాగే పోలవరం మీటింగ్లకు వెళ్తున్న సందర్భంగా మధ్యలో మన జంగారెడ్డి గ్రామంలో ఆగి ఆయన మన సమస్యలు విని దాని మించివలే వారు టిడ్కో ఇళ్ళు అతి త్వరలో పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని, అట్లాగే ముఖ్యంగా మనకు పెరుగుతున్న మన పట్టణానికి విద్యుత్ అవసరం నిమిత్తం ఏఈ గారిని వెంటనే నియమించాలని సీఎండీ గారితో ఇక్కడి నుంచే ఫోన్లో మాట్లాడి దానికి కూడా వెంటనే ఏఈ గారిని 4 రోజుల్లో ఏఈ గారు వచ్చి ఏర్పాటు చేస్తామని చెప్పారు. అట్లాగే మన ఊరికి కావాల్సిన సమస్యలు మేము అందరం, మన గ్రామస్తులందరూ, నాయకులందరూ, కార్యకర్తలందరూ అడిగితే ఆయన స్పందించి నేను తప్పనిసరిగా నా వంతు సహకారం చేస్తానని చెప్పినందుకు మంత్రివర్యులు ధన్యవాదం చేస్తున్నాం. అట్లాగే మీ ఎమ్మెల్యే గారిని, పార్టీని ఆయన బలోపేతం చేయమని మాకు చెప్పారు. దాని మీద కూడా మేమందరం కూడా ఏమైనా సరే ఇక్కడ వీళ్ళందరూ కూడా పార్టీ అంటే ప్రాణం ఇచ్చే వ్యక్తులని నేను చెప్పడం జరిగింది. నిజంగా కూడా అటువంటి వ్యక్తులు మేమందరం పార్టీని కూడా కాపాడుకుంటాం. అట్లాగే ముందు పట్టణాభివృద్ధికి మంత్రి గారిని సహకరిస్తున్నారు, దానికి ధన్యవాదాలు తెలియజేస్తాం. అట్లాగే మన విలేకరుల గురించి కూడా 50% విలేకరుల పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ అడిగితే మాక్సిమం 70% స్కూల్లో రియంబర్స్మెంట్ ఇస్తున్నారంటండి ఫీజు. కానీ ఒక 30% 20% స్కూల్స్ లో ఇవ్వట్లేదని చెప్పి మనం కంప్లైంట్ చేస్తే దానికి కూడా వెంటనే ఆయన స్పందించి నేను మాట్లాడతానని నోట్ చేసుకున్నారు. మరి మన విలేకరు సోదరులందరికీ కూడా ధన్యవాదం. అట్లాగే విలేకరులందరికీ కూడా లేనటువంటి వాళ్ళకి ఒక 3 సెంట్లు భూమి ఇవ్వమని కూడా ఆయనకి చెప్పాం. సరే ఇవన్నీ కూడా ఒక కార్యరూపం దాల్దాం, మీ జంగారెడ్డి పట్టణాన్ని అభివృద్ధి చేయడంలో నా వంతు కూడా ఉంటుందని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పారు. అలాగే మీరు చేయాల్సిన పని ఇంకోటి ఉందని మాకు కూడా చెప్పారు ఆయన. మీరు రాబోయే ఎలక్షన్లో మున్సిపాలిటీలు గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి కానుక ఇవ్వాలి, అప్పుడు మీ అభివృద్ధి గురించి మేము చేస్తామని చెప్పారు. కాబట్టి మనం కూడా మనం ఎన్ని పనులు పెట్టామో అంతకన్నా పెద్ద బండ మనమే పెట్టారు ఆయన. కాబట్టి మనందరం సమిష్టిగా ఉంటే జంగారెడ్డి పట్టణంలో గ్యారంటీగా ఏ విషయంలోనైనా విజయం సాధిస్తామని తెలియజేసుకుంటూ సెలవు. భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న ముస్లిం స్వాతంత్ర సమర యోధులను విద్యార్థులకు సులభంగా పరిచయం చేసేందుకు రూపొందించిన పుస్తకాల కంటించే నేమ్ స్టిక్కర్లను రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చేతుల మీదుగా ఆవిష్కరించారు. జంగారెడ్డిగూడెం సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు పరిమి సత్యపండు ఇంటి వద్దకు విచ్చేసిన మంత్రితో ఈ నేమ్ స్టిక్కర్లను ఆవిష్కరింపజేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ ముస్తాఫా మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న ముస్లిం స్వతంత్ర సమర యోధులను ఇప్పటి తరానికి పరిచయం చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని, ఇప్పటి తరానికి ముస్లింలు స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనలేదు అనే భావన కలిగిందని, దీనిని రూపుమాపి నిజాలను ఇప్పటి తరానికి తెలియజేయడం కోసం గుంటూరుకు చెందిన చరిత్రకారులు సయ్యద్ నజీర్ అహ్మద్ విశేష కృషి చేసి వందలాది మంది ముస్లిం స్వతంత్ర సమరయోధుల చరిత్రను సమాజానికి తెలియజేస్తారు. సయ్యద్ నజీర్ అహ్మద్ గత 5 సంవత్సరాల నుంచి చదువుకునే విద్యార్థులకు స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న ముస్లిం స్వతంత్ర సమరయోధులను పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో లక్షలాది నేమ్ స్టిక్కర్లు ముద్రించి పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. అందులో భాగంగా జంగారెడ్డిగూడెంకు చెందిన షేక్ నజీర్ బాషా ఆర్థిక సహకారం అందించారని తెలిపారు. నసీర్ అహ్మద్ గారు స్వాతంత్ర సమరంలో పాల్గొన్న ముస్లింలు ఎవరెవరా అని చెప్పేసి నెతికి తీస్తే చరిత్రలో రికార్డెడ్గా ఉన్న వాళ్ళు ముస్లిమ్స్ 350 మంది పేర్లు వచ్చినాయి. వాళ్ళ పేర్ల మీద ఏం చేశారంటే ఆయన ఇప్పుడు చదువుకునే విద్యార్థులకి తెలియాలనే ఉద్దేశంతో గత 5 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం 1,00,000 నుంచి 2 లక్షల స్టిక్కర్స్ వేపిస్తున్నాడు ఆయన. దానికి స్థానికంగా ఉన్న వాళ్ళు దానికి స్పాన్సర్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం జంగారెడ్డికి 6,000 స్టిక్కర్స్ పంపిస్తే 6,000 కూడా మన నజీర్ గారు దానికి స్పాన్సర్ చేయడం జరిగింది. ఆ స్టిక్కర్లని మరి గౌరవ మంత్రివర్యులు పార్థసారథి గారు ఈ ఓపెన్ చేయడం జరిగింది జంగారెడ్డిలో. వారికి మా ముస్లిం సోదరుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
ఈ రోజున మీకు ఇచ్చే స్టిక్కర్స్లో మొహమ్మద్ ఇస్మాయిల్ గారు, మొహమ్మద్ హబీబుల్ రెహమాన్ లూధియానా, మొహమ్మద్ ఆసిఫ్ అలీ, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, రఫీ అహ్మద్ ఖాదరీ, హాఫిద్దీన్ కుచులా అని చెప్పేసి ఈ 6 మట్టికి మన ఏరియాకి వచ్చినాయి. దాదాపుగా 120 మంది ప్రముఖులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ స్టిక్కర్స్ పంపిణీ చేయటం, స్వాతంత్ర సంగ్రామంలో ముస్లింల పాత్ర ఏ విధంగా అనేది ఈ రకంగా తెలియజేద్దామని చెప్పేసి మా ప్రయత్నం తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. విద్యాలయాలు దేవాలయాలు లాంటివని రోటరీ ఇన్నర్ వీల్ క్లబ్ జంగారెడ్డిగూడెం అధ్యక్షురాలు అత్యం జ్యోతి అన్నారు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మధ్యాహ్నం భోజన స్టీల్ ప్లేట్లను క్లబ్ ఆధ్వర్యంలో విరాళంగా అందజేశారు. ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎం శ్యాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తన పుట్టినరోజు సందర్భంగా దాతల సహకారంతో 100 స్టీల్ ప్లేట్లను అందజేయడంపై ఆనందం వ్యక్తం చేశారు. తనకు సహకరించిన క్లబ్ కోశాధికారి శ్రీలక్ష్మి, ఆశా వర్కర్ సత్యలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాలకు చెందిన అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయురాలు అయిన మోహిని తమ దృష్టికి ప్లేట్లు లేవని తీసుకురావడంతో సోమవారం ఈ కార్యక్రమం చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో కుర్చీలను సైతం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ గౌరవ అధ్యక్షురాలు నాగశ్రీ మాధురి, సెక్రటరీ హేమలత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నేను రోటరీ ఇన్నర్ వీల్ క్లబ్ ప్రెసిడెంట్ గా చేస్తున్నాను. ఇవాళ నా పుట్టినరోజు సందర్భంగా రోటరీ ఇన్నర్ వీల్ క్లబ్ సహాయంతో నేను నా ఫ్రెండ్ సత్య, అలాగే మా ట్రెజరర్ శ్రీలక్ష్మి, మా ముగ్గురు సహాయంతో ఇవాళ వేగవరం హై స్కూల్లో ప్లేట్లు ఇవ్వడం జరుగుతుంది. ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎవరికైనా ఏమన్నా చేయాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తామని చెప్తున్నాం. పరిషత్ హై స్కూల్ వేగవరం పాఠశాలకి విచ్చేసిన రోటరీ క్లబ్ ఇన్నర్ వీల్ క్లబ్ మెంబర్స్ కి అందరికీ పాఠశాల తరఫున స్వాగతం చెప్తున్నాం. ఈ రోజు ఇన్నర్ వీల్ క్లబ్ ప్రెసిడెంట్ జ్యోతి గారు, అలాగే సభ్యులు సత్య గారు, అలాగే జ్యోతి గారు, వీళ్ళు ముగ్గురు వాళ్ళ శ్రీలక్ష్మి గారు వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా మరి పాఠశాలకు పిల్లలకు ప్లేట్లు ఇవ్వటం అనేది చాలా అభినందనీయం. మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న వారి టీం అందరికి కూడా పాఠశాల తరఫున అభినందనలు తెలియజేస్తూ వారు మోటో అయిన ఎన్విరాన్మెంట్ ని పరిరక్షించాలని
ఈ కార్యక్రమంలో పిల్లలందరూ పాల్గొవాలని వారు ఆశపడుతున్నారు. అలాగే ఇటువంటి సేవా కార్యక్రమంలో పాల్గొని సమాజాన్ని అభివృద్ధి చేయటంలో ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యత తీసుకోవాలనేది ఆ సభ్యుల లక్ష్యంగా తెలియజేస్తున్నారు. రోటరీ క్లబ్ లక్ష్యమైన ఫ్రెండ్షిప్ అండ్ ఫెలోషిప్ దాన్నే మహిళల్లో కూడా పెంపొందించాలని ఈ ఇన్నర్వీల్ క్లబ్ యొక్క ఆశయం. అందులో భాగంగానే అందరూ కలిసి పిల్లలకి విద్యాభివృద్ధికి ఉపయోగపడేలాగా ఈ ప్లేట్స్ ఇవ్వటం అనేది, అలాగే భవిష్యత్తులో కుర్చీలు కూడా ఇస్తామంటున్నారు. వాళ్ళందరినీ పాఠశాల తరపున అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖ నందు గోల్డ్ తనఖా పెట్టి మోసపోయిన బాధితులు ఏఎస్పీ సుస్మిత రామనాథన్ ను కలిసేందుకు సోమవారం ఆమె కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా బాధితులు సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. తాము కుదువ పెట్టి మోసపోయిన బంగారానికి పోలీసులు పేర్కొంటున్న బంగారానికి చాలా వ్యత్యాసం ఉందని తెలిపారు. తప్పుడు లెక్కలను బ్యాంక్ అధికారులు పోలీసులకు తెలియజేశారు అనే అనుమానం వ్యక్తం చేశారు. గోల్డ్ తనఖా పెట్టి మోసపోయిన బంగారం విలువ 6 కేజీలు వస్తుందని, కానీ బయట మాత్రం 4 కేజీల బంగారం పోయినట్లు వార్తలు వస్తున్నాయని, దీనిపై సంబంధిత శాఖ అధికారులు స్పందించి తాము మోసపోయిన బంగారం తమకు వచ్చేలా చూడాలని కోరారు. ఇంకా 400 ఖాతాల వరకు పరిశీలించాల్సి ఉందని పేర్కొన్నారు. పేపర్లో వచ్చిన ప్రకటన ఏమిటంటే, బ్యాంకు వారు పోలీసు వారికి ఇచ్చిన సమాచారం ఏంటంటే, మొత్తం 130 మందిని చెక్ చేస్తే 4 కేజీలు 300 గ్రాములు వచ్చిందని మేడం గారు చెప్పడం మామూలుగా టీవీలో చూడడం జరిగిందండి. అలా అది కాదండి. మా దగ్గరికి మేము పోయిన బాధితులు అందరూ కూడా లిస్టు రాయడం జరిగిందండి. 110 మంది బాధితులు వస్తే దాదాపు 6 కేజీల వరకు వచ్చిందండి. మేడం గారు ఏమన్నారంటే 130 మందికి 4 కేజీలు 300 ఎఫ్ఐఆర్ చేసేసామని చెప్పారు. దొంగ దొరికాడు అని తెలిసిందండి పేపర్ ద్వారాగా. ఈరోజు మేడం గారిని కలుద్దామని బంగారం పోయిన బాధితులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ పని ఇక్కడికి అడిగితే మీ పని మీద మేడం గారు ఉన్నారు, మీకు న్యాయం జరుగుతుందని చెప్పారండి. మరి వారిని త్వరగా కొంచెం న్యాయం చేయాలని కోరుతున్నాం. అంజలి అండి, శ్రీనివాసపురం మాది. బ్యాంక్ ఆఫ్ బరోడాలో బంగారం తాకట్టు పెట్టామండి. ఒక 5 కాసులు మాత్రం మిస్ అయిందండి. మా చిన్నత్తయ్య గారిది అయితే లోన్ క్లియర్ చేసేసాడండి. అసలు ఏమీ లేకుండా లోన్ క్లియర్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అతనే డబ్బులు కట్టేసి లోన్ బంగారం మొత్తం తీసేసుకున్నాడు. మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నామండి. నా పేరు రాంబాబు అండి. మాది కొయ్యూరు మండలం మంగపతిపాలెం గ్రామం. నేను గత 12 సంవత్సరాలుగా ఆ బ్యాంకులో గోల్డ్ పెడతాం, మళ్ళీ క్రాప్ లోన్ పెడతాం, తిరగేయటం జరుగుతుంది. అయితే మొన్న 2025లో నేను గోల్డ్ పెట్టానన్నది. 2026 ఫిబ్రవరిలో నాకు గోల్డ్ రెన్యూవల్ చేసుకోమని ఫోన్ చేశారు. రావడం జరిగింది. అది దానికి వడ్డీ డబ్బులు కూడా లేకపోతే దాంట్లోనే పెంచి రాయమన్నాను. రాశారు. రాసిన తర్వాత దాంట్లో ఒరిజినల్ స్లిప్ రావడం మానేసేసి వాళ్ళ చేతితో రాసేయడం జరిగింది. సర్లే ఇది వరకు రాసి ఇచ్చేవారని నేను అలాగే ఊరుకున్నాను. తర్వాత ఈ గోల్డ్ మీద గోల్డ్ రేటు పెరిగిందని నాకు 6 లక్షల్లో లోన్ తీసుకోవడం జరిగిందండి. 6 లక్షల లోను తీసుకున్న తర్వాత 2 నెలలు పోయిన తర్వాత గోల్డ్ రేటు పెరిగిందని దాని మీద ఫోర్జరీ సంతకాలు చేసి మళ్ళీ నా పేరున 6 లక్షల రూపాయలు క్యాష్ కూడా తీసుకోవడం జరిగిందండి. కాబట్టి ఈ బ్యాంకులో ఉన్న వాళ్ళందరికీ కుమ్మక్కై ఉందండి. మొత్తం అందరూ కూడా దీన్ని చర్య తీసుకుని యాక్షన్ తీసుకోవాల్సిందిగా పోలీసు వారికి అలాగే మీడియా వారికి కూడా నేను ఈ ప్రచారం చేయవలసి వస్తుంది. కాబట్టి మాకు న్యాయం చేయమని కోరి ప్రార్థిస్తున్నాను. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో స్వామివారి జన్మ నక్షత్రమైన ఉత్తరా నక్షత్రం సందర్భంగా పలు కైంకర్యాలు నిర్వహించారు. మండపారాధన, పుణ్యహవచనం, మూల విరాట్కు రుద్రాభిషేకం, లక్ష్మీ గణపతి హోమం, నీరాజన మంత్రపుష్పాలు అనంతరం అన్న సమారాధన చేశారు. ట్రస్ట్ సభ్యులు నెక్కలపూడి సూర్యచంద్రరావు, బాకి శ్రీనివాస్ రెడ్డి, తానంకి వీరభద్రరావు భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భిక్షదాతలుగా హైదరాబాద్ కు చెందిన నల్లపురెడ్డి మంజునాథ్ రెడ్డి, సింధు దంపతులు వ్యవహరించారు. కృష్ణ విష్ణు విజయ మాధవ శరణమయ్యప్ప బాంధవనే శరణమయ్యప్ప రక్షకనే శరణమయ్యప్ప అన్నదాన ప్రభువే దేవో యాదిమునాని పశ్యంతి మాయాలయ సత్యేకవతి జ్యోతిషా దృష్టై అష్టావనవతి భూమి శాస్త్రాగ్రామే వ్యోమ సాందంగాయ కుమాన్ సుశక్తి పత్ని నాదిరోహి సమ్రాజ్యరాజ్యాది యాదవాయ ముఖే శాస్త్రనీరు జాగృతరాక్షసహస్రవా యజమాన జంతాజగజా వైజయమయం సరస్వతి మా అగ్నేర్వత్వ విహవేష్ పుష్పే వేందానాస్తమ కుదేమాముక్తమంతాంతి సస్యదత్తత్వయా గచ్చే ఉదనాజే మమ దేవా విహవే సందోదర ఇంద్ర
అంతరిక్షామని లోకమ స్తోమత్యం వారపవదాం పోలవరం మండలం పాత నూతనగూడెం గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బండి వీర వెంకటరమణ ఇంటి వద్ద ఉన్న సుమారు 45 అడుగుల లోతైన బావిలో మట్టి తొలగింపు పనులకు వెళ్లిన ఇద్దరు కూలీలు ఊపిరాడక మృతి చెందిన ఘటన సోమవారం కలకలం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం బావిలో మట్టి తీయడానికి చిట్టిబాబు అలియాస్ రెడ్డి అనే కూలీ తాడుతో కట్టుకుని బావిలోకి దిగాడు. అయితే తాడు ముడి జారిపోవడంతో ప్రమాదంలో చిక్కుకున్నాడు. దీంతో మరో వ్యక్తి వీర వెంకట్రావు బావిలోకి దిగి అతడిని తాడుతో కట్టి పైకి పంపేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో పైనుంచి లాగుతున్న తాడు ముడి జారిపోవడంతో ఇద్దరు మళ్లీ బావిలో పడిపోయారు. తర్వాత బావిలో ఉన్నవారు కంగారు పడవద్దని 10 నిమిషాలు ఆగండని చెప్పినట్లు గ్రామస్తులు తెలిపారు. అనంతరం ఎంతసేపటికి స్పందన లేకపోవడంతో గ్రామస్తులు లైట్లు వేసి బావిలో పరిశీలించగా ఇద్దరు అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే బయటకు తీసే ప్రయత్నాలు చేసినప్పటికీ అప్పటికే వారు మృతి చెందినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీయడానికి చర్యలు చేపట్టారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలవరం జిల్లా నుండి ఏలూరు జిల్లాలోకి పెద్ద పులి ప్రవేశించినట్లు అధికారులు తెలియజేస్తున్నారు. దేవీపట్నం మండలం కొండమొదలు వద్ద గోదావరి నది దాటి ఏలూరు జిల్లా పోలవరం మండలం చిరువాక ప్రాంతంలో పెద్ద పులి కదలికలు గుర్తించినట్లు అటవీశాఖ అధికారులు తెలియజేశారు. గత 6 రోజులుగా పెద్ద పులి జాడ కనిపించకపోవడంతో భారీ డ్రోన్లతో కేరళ బృందంతో సెర్చ్ ఆపరేషన్ చేశారు. తెల్లవారుజామున పెద్ద పులికి అమర్చిన ట్రాకింగ్ కాల్ సిస్టమ్ ద్వారా ఏలూరు జిల్లాలోకి వెళ్లినట్లుగా అటవీ అధికారులు వెల్లడించారు. పెద్ద పులిని పట్టుకునేందుకు 2 జిల్లాలలో ప్రత్యేక బృందాలతో ఆపరేషన్ కొనసాగుతోంది. జంగారెడ్డిగూడెంలో నూకాలమ్మ ఆలయంలో గల శ్రీ నర్మదా అమృత బాణలింగేశ్వర స్వామి పంచలోహ ఉత్సవ లింగానికి సోమవారం సందర్భంగా పంచామృత అభిషేకాలు అర్చక స్వాములు కాళ్ళకూరి శంకర్ మహేష్ శర్మ బృందం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి చిటికెన రాంబాబు మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీ అనగా సోమవారం సాయంత్రం 4 గంటల నుండి లోక కళ్యాణార్థం 89వ చండీ హోమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ చండీ హోమంలో పాల్గొనదలిచిన భక్తులు ఆలయ కమిటీ వారిని సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. వెండి చీర తయారీ పూర్తికి దాతలు వెండి రూపంలో, ధన రూపంలో, పాత వెండి వస్తువుల రూపంలోనూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చిట్లూరి వెంకటేశ్వరరావు, సతీష్, మైరెడ్డి జగదీష్, నూకాంబిక సేవా బృందం సభ్యులు పాల్గొన్నారని ఆలయ మేనేజర్ చిటికన రాంబాబు తెలియజేశారు. శ్రీ శ్రీచక్ర సహిత నూకాలమ్మ అమ్మవారి యొక్క ఆలయంలో ఈరోజు విశేషంగా సోమవారం పురస్కరించుకొని శ్రీ నర్మదా అమృతాభాన లింగేశ్వర స్వామి వారికి పంచామృతాలతో ఏకవార రుద్రాభిషేకం చేయడం జరిగింది. అలాగే మన యొక్క ఆలయంలో ప్రతి శుక్రవారం కూడా శ్రీ శ్రీ శ్రీచక్ర సహిత నూకాలమ్మ అమ్మవారికి చాలా విశేషంగా భక్తులందరితో కూడా పంచామృతాలు, నవరసాలు, సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి వేప నీటితో చాలా విశేషంగా ఆ తల్లికి పంచామృత ఏకవార రుద్రాభిషేక కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది. అలాగే అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా ఏకాదశ హారతులు ఎంతో విశేషంగా భక్తులందరి చేత కూడా ఆ తల్లికి ఏకాదశ హారతులు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. కావున ఈ యొక్క ఆలయంలో జరిగేటువంటి ప్రతి ఒక్క అభిషేకము, అలాగే అమ్మవారి యొక్క శ్రీచక్ర
సహస్రనామ కుంకుమార్చనలు, అలాగే అమ్మవారికి జరిగేటువంటి విశేషమైన హారతుల్లో భక్తులు యావన మంది కూడా పాల్గొని స్వామివారి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. శ్రీమాత్రే నమః. నమో పార్వతీపతయే హర మహాదేవ శంభో శంకర. మరి జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాలు వేయించేసి ఉన్నటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారు ఆలయ ప్రతిష్ట 2019 మే 19 నాడు ఆలయ ప్రతిష్ట రోజు చండీహోమం చేసి ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రతి పౌర్ణమికి క్రమం తప్పకుండా చండీ హోమాలు నిర్వహించడం జరుగుతుంది. మరి గత పౌర్ణమికి 85 చండీ హోమాలు పూర్తి చేసుకోవడం జరిగింది. మరి ఈ నెల 29వ తేదీ జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకొని 89వ చండీ హోమం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు కూడా శరవేగంగా పూర్తి చేయడం జరుగుతుంది. మరి ఈ చండీ హోమంలో పాల్గొనవలసిన భక్తులు ఆలయ కమిటీ వారిని సంప్రదించి ఆలయ కార్యాలయం నందు పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా అమ్మవారికి వెండి చీర తయారు చేసేటటువంటి బృహత్తరమైన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారి వెండి చీర తయారీ పూర్తికి దాతలు భక్తులు వెండి రూపంలో కానీ ధన రూపంలో కానీ వెండి వస్తువులు కానీ ఇచ్చి అమ్మవారి వెండి చీర తయారీ పూర్తికి సహకరించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని తెలియజేస్తున్నాం. జై నూకాలమ్మ, జై నూకాలమ్మ, జై నూకాలమ్మ. కోయిలగూడెం మానవతా మండల అధ్యక్షులు మందపాటి రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రకాశం డిగ్రీ కళాశాలలో మానవతా కోయిలగూడెం మండల శాఖ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కండెపు సూర్యనారాయణ, కార్యదర్శి సుబ్బారావు, జిల్లా కన్వీనర్ త్రిపుర రమేష్ తదితరులతో పాటు ప్రస్తుత అధ్యక్షులు రామకృష్ణ, కార్యదర్శి చంటి, కోశాధికారి చవ్వ రాములు పాల్గొన్నారు. సంవత్సర కాలంలో చేసిన కార్యక్రమాల గురించి వివరించారు. నూతన అధ్యక్షులు రామకృష్ణ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు పెంచుతామని, పాత కమిటీ సభ్యుల సలహాలు సూచనలతో మానవతాన్ని అందరికీ చేరువ చేస్తామని తెలిపారు. కార్యదర్శి కె ఏడుకొండలు ఈ సంవత్సరం సభ్యత్వాలు పెంచి సేవా కార్యక్రమాల ద్వారా సేవలు అందిస్తామని తెలియజేశారు. ట్రెజరర్ మట్టె శ్రీను మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు పల్లె ప్రాంతంలోనూ అందరికీ చేరవేసి సభ్యత్వాలు పెంచుతామని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హార్ట్ఫుల్నెస్ సంస్థ ట్రైనర్ జంగారెడ్డిగూడెం, బొట్టాయిగూడెం గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు యోగా యొక్క విశిష్టత, ధ్యానం గురించి తెలియజేశారు. ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకుని సూర్య నమస్కారాలు, ఆసనాలు, ప్రాణాయామం వంటివి నేర్పారు. హార్ట్ఫుల్నెస్ సంస్థ ఇన్ఛార్జ్ ముత్యాలరావు, సత్యవతులు పాల్గొన్నారు. విద్యార్థులకు యోగాపై అవగాహన కల్పించారు. ప్రతిరోజు యోగా వ్యాయామం చేయడం వలన కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. యోగా, ధ్యానం శారీరక దృఢత్వానికి, జ్ఞాపక శక్తికి ఎంతో దోహదపడతాయని అన్నారు. కోపం రాకుండా ధ్యానం నివారిస్తుందని అన్నారు. చదువుకునే సమయంలోనే యోగాసనాలపై పట్టు సాధిస్తే ఆరోగ్యవంతమైన జీవనం పొందవచ్చని వివరించారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన కేంద్రమైన ఏలూరు జిల్లా కలెక్టరేట్ నందు గ్రీవెన్సల్ నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీలను జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి స్వీకరించారు. ప్రజలు ఇచ్చిన వినతులపై ఆమె ఘాటుగానే స్పందించారు. క్షేత్రస్థాయి సిబ్బందికి సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చారు. పరిష్కరించదగిన సమస్యలు సైతం జిల్లాకు వస్తున్నాయని డివిజన్, మండల స్థాయి అధికారులను ప్రశ్నించారు. ఒక్కసారి వచ్చిన అర్జీలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి అర్జీ పరిష్కారానికి క్షేత్రస్థాయి సిబ్బంది శాఖల సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి సంక్షేమంతో ముందుకు తీసుకువెళ్తున్నామంటున్న రాష్ట్ర గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి. టీడీపీ నాయకులు పరుచు సత్తిపల్లి ఇంటి వద్ద ఘన స్వాగతం పలికిన టీడీపీ నాయకులు. రోటరీ ఎన్ఆర్వీల్ క్లబ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ అధ్యక్షులు అత్యం జ్యోతి పుట్టినరోజు సందర్భంగా వేగవరం హైస్కూల్ విద్యార్థులకు 100 స్టీల్ ప్లేట్లను అందజేసిన క్లబ్ సభ్యులు. ప్రపంచ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పలు ప్రాంతాలలో యోగాసనాలు, ధ్యానం చేసిన అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, విద్యార్థులు. అల్లూరు సీతారామరాజు పాడేరు జిల్లాలో 5.6 కోట్ల రూపాయల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు. 6 కేజీల గోల్డ్ అపహరిస్తే 4 కేజీల గోల్డ్ అని చెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ శాఖ తనఖా బాధితులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న ఖాతాదారులు. వార్తలు సమాప్తం. నమస్కారం.